హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో మనకు ఏపీలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రేపటి నుండి కొత్త బాధ్యతలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఈ బాధ్యతలు ఏంటి, అలాగే ఏపీ ప్రభుత్వం వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక యాప్ అనేది డెవలప్ చేసి అయితే ఇవ్వబోతున్నారు. సో ఆ యాప్ ఏంటి, దాన్ని వీళ్ళు ఎలా యూజ్ చేయాలి, అసలు ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారు, పూర్తి వివరాలు మీకు అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ విడుదలైనా కానీ కంపల్సరీ మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఏపీ ప్రభుత్వం ఏ బాధ్యతలు ఇవ్వబోతున్నారు, అలాగే ఈ ఒక కొత్త పథకానికి సంబంధించి వీళ్లకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి యాప్ కూడా విడుదల చేశారండి. అయితే ఈ యాప్ అనేది వీళ్ళు ఎలా వాడాల్సి ఉంటుంది, సో పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి. దీనికి సంబంధించి మనకు పీడిఎఫ్ అయితే వచ్చింది. ఒకసారి ఆ పీడిఎఫ్ చూసుకొని పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. ఇదండి పీడిఎఫ్. ఇదండి మనకు పీడిఎఫ్. జగనన్న తోడు వివోఏ యాప్ అండి ఇది. అయితే ఈ యాప్ అనేది మనకు ఈ జగనన్న తోడు అని చెప్పేసి ఒక పథకం ఉంది కదా, ఈ పథకం ద్వారా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అంటే వీధుల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ప్రభుత్వం ప్రతి ఏడాది మనకు 10,000 రూపాయలు అయితే ఇస్తారండి లోన్ రూపంలో. ఈ లోన్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతి నెల ఈఎంఐ రూపంలో అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి సర్వే అనేది చేపిస్తున్నారండి ప్రభుత్వము. ఈ సర్వేకి సంబంధించి అక్రా గ్రూపులకు సంబంధించి వివోఏలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేత అయితే ఈ సర్వే అనేది చేపించడం అయితే జరుగుతుంది. అసలు వివోఏ అంటే మీనింగ్ ఏంటంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అండి. సో వివోఏనే మనకు ఆర్పీస్ అని చెప్పేసి కూడా అయితే పిలుస్తారు. ఈ ఆర్పీస్ ద్వారా ఏంటంటే వీళ్ళైతే సర్వే అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ సర్వే అనేది అంటే ఎవరైతే మీ క్లస్టర్కి సంబంధించి ఎవరైతే బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు కదా వీధుల్లో, సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసి సో వాళ్ళకి సంబంధించి నిజంగానే షాప్ ఉందా లేదా ఫేకా అని చెప్పేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. కలెక్ట్ చేసి ఆ యాప్లో అయితే పొందుపరచాల్సి అయితే ఉంటుంది, అంటే నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యాప్ను మీరు ఎలా వాడాలి ఏంటి, ఇక్కడ మనకు పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే యాప్ అనేది లాగిన్ అవ్వడం వచ్చేసి వివోఏ అంటే ఆర్పీ మీ యొక్క ఆధార్ నెంబర్తో యాప్ అనేది లాగిన్ అవ్వాలి. అలాగే వివోఏ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతిని ఎంచుకొని బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అనేది చేయవలసి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ చేయు విధానం వచ్చేసి మనకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఫస్ట్ వన్ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా జగనన్న తోడు వివోఐ, ఈ విధంగా అయితే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి. ఎవరైతే మీ యొక్క క్లస్టర్లో వివోఏలు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సో దానికి సంబంధించి మీరు ఇక్కడ బయోమెట్రిక్ అని చెప్పేసి ఆప్షన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు బయోమెట్రిక్ ఆప్షన్ అయితే వస్తుంది. సో దాంట్లో మీ ఫింగర్ ప్రింట్ అనేది అంటే మీ యొక్క వేలిముద్ర అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ వేలిముద్ర ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి మంత్ర స్టాటెక్స్ నెక్స్ట్ బయోమెట్రిక్ సంబంధించి ఆర్డీ డివైస్లో మీరు ఏ ఆర్డీ డివైస్ అయితే ఉపయోగిస్తున్నారో ఆర్డీ డివైస్కి సంబంధించి ఒక యాప్ మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించండి. ఆర్డీ డివైస్లో మీ యొక్క వేలిముద్ర అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, వేలిముద్ర వేసిన తర్వాత ఈ కింది విధంగా మనకు స్క్రీన్ అయితే వస్తుందండి ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే జగనన్న తోడుకు సంబంధించి రెన్యువల్ ఉంటే వాళ్ళకి సంబంధించి రెన్యువల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి. సో న్యూ అప్లికేషన్ ఉంటే దాన్ని బట్టి అయితే మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ జగనన్న తోడు రెన్యువల్ మీద క్లిక్ చేసి బెనిఫిషరీ రెన్యువల్ లిస్ట్ అయితే వస్తుంది. బెనిఫిషరీ రెన్యువల్ లిస్ట్లో మీకు లబ్ధిదారుని యొక్క ఆధార్ నంబరు, లబ్ధిదారుని యొక్క పేర్లు అయితే వస్తాయండి. సో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను మీకు. సో ఈ విధంగా అయితే వస్తాయండి. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషరీ రెన్యువల్ లిస్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే
ఇక్కడ లబ్ధిదారుని యొక్క ఈకేవైసీ సమ్మతిని ఎంచుకొని ఈకేవైసీ అయితే వేయవలసి అయితే ఉంటుంది. లబ్ధిదారుడు ఈకేవైసీ వేసిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా అయితే స్క్రీన్ అనేది కనిపిస్తుంది. బెనిఫిషియరీ రెన్యువల్ లిస్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ కింది విధంగా అయితే చిరు వ్యాపారి యొక్క వివరాలు, సేవింగ్ అకౌంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, లోన్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వస్తాయండి. వచ్చిన తర్వాత చిరు వ్యాపారి యొక్క వివరాల్లో చిరు వ్యాపారి యొక్క పేరు, చిరు వ్యాపారి యొక్క తండ్రి భర్త పేరు, చిరు వ్యాపారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే చిరు వ్యాపారి యొక్క వయస్సు, చిరు వ్యాపారి యొక్క ఆధార్ నెంబర్లు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వ్యాపారి యొక్క లింగము, చిరు వ్యాపారి యొక్క రిలీజను, అలాగే చిరు వ్యాపారి కులము, వ్యాపారి యొక్క కులము, వర్గము, వివాహిత స్థితి, చిరు వ్యాపారి యొక్క మొబైల్ నెంబరు, మొత్తం డీటెయిల్స్ అతని యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అతని యొక్క బ్యాంక్ అకౌంట్, అలాగే అతని యొక్క బ్యాంక్ ఏ పేరు మీద ఉంది, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, అప్లోడ్ సేవింగ్ బ్యాంకు, అలాగే పాస్బుక్ ఇమేజ్ మొత్తం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ యాప్లోనే చిరు వ్యాపారి యొక్క వివరాలు, లోన్ అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ అనేది వస్తుందండి. సో న్యూ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. న్యూ అప్లికేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు ఎవరైతే రెన్యువల్ అనేది చేసుకునే క్యాండిడేట్ ఉంటారో అతన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఈ మీ యొక్క యాప్లో అయితే సేవ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనకు ఓన్లీ ఇది డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఆర్పీస్ ఉంటారో వీళ్ళకు మాత్రమే ఈ బాధ్యతలు అయితే ఇవ్వబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఇది మనకు రేపటి నుండి అయితే అమలు కాబోతుంది. అయితే మీకు ఈ యాప్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో సో వాళ్ళే మీకు పిలిచి సో ఈ యాప్ అనేది వాళ్ళు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయించి సో దానికి సంబంధించిన పూర్తి సెట్టింగ్ అనేది చేసి మీకు యాప్ అనేది ఇస్తారు. సో మీ యొక్క క్లస్టర్లో ఎవరైతే ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఆల్రెడీ గత సంవత్సరం అమౌంట్ అనేది పొందిన వాళ్ళు, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకి సంబంధించి ఏదైతే షాప్ ఉందో ఆ షాప్కి సంబంధించిన ఫోటో, సో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫోటో అనేది తీసేసి సో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు జగనన్న తోడు పథకానికి సంబంధించి వివోఎల్కి అయితే ఈ బాధ్యతలు అయితే అప్పగించారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు.